యూపీఎస్సీలో సత్తా చాటారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ శిష్యులు. ఆయన గైడెన్స్లో 300 మంది సివిల్ సర్వీసుకు ఎంపికయ్యారు. వీరిలో టాప్ 100 ర్యాంకుల్లో 37 మంది నిలిచారు. ప్రణాళిక ప్రకారం చదివితే సివిల్స్ ర్యాంకులు సాధించవచ్చంటున్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్తో ధన్రాజ్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే అత్యున్నత స్థాయికి సంబంధించినటువంటి యూపీఎస్సీ పరీక్షలకు అభ్యర్థులు ఎంపిక కావడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ వారి వెనకాల ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఒక గురువుగా నిలబడ్డారు. వారికి చివరి ఇంటర్వ్యూలో సలహాలు సూచనలు అందజేయడంలో ఆయన నేర్పరి. అంతేకాదు ఒక మెంటర్గా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వారికి విజయాలను అందిస్తున్నారు. అదేవిధంగా 2025 సంవత్సరంలో కూడా 100 మంది అభ్యర్థులను ఆస్పిరెంట్ పర్సన్లను సెలెక్ట్ కావడంలో కూడా చాలా వరకు అంటే 37 మంది అభ్యర్థులు 100కు సంబంధించినటువంటి ర్యాంకుల్లో ఆయన గురువుగా ఆయన నేర్పరిగా ఎన్నో సలహా సూచనలు చేశారు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్. ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. అతను మీకు సివిల్స్ గురువుగా అభినందనలు తెలియజేస్తున్నాం V6 నుంచి. అయితే ఈ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ డే ఈరోజు. ఈ 4-5 డేస్ క్రితం ఈ రిజల్ట్ వచ్చింది సివిల్స్. అది 2025 మెయిన్స్ ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్స్ అది 4 రోజుల క్రితం వచ్చినాయి. ఈ రిజల్ట్లో దాదాపు 958 కంట్రీలో సెలెక్ట్ అయినారు. దాంట్లో 300 మంది వాళ్ళు మనము ఇంటర్వ్యూ కోసం మార్గదర్శనం చేసిన వాళ్ళు. దాంట్లో టాప్ 100 మందిలో ర్యాంక్ 3, 4, 6, 7 ఇది టాప్ 10లో. తర్వాత ఈ టాప్ 100లో మొత్తం 37 మంది అది సెలెక్ట్ అయినారు. తర్వాత ఈ మన చూస్తే మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం పక్కన ఉన్న ఈ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అక్కడ కూడా చాలా మంచి ర్యాంక్ సంపాదించారు మన తెలుగు పిల్లలు. ఇప్పుడు స్పెషలీ మన తెలంగాణ సంబంధి ఈ గుడేలి సృజన అని అమ్మాయి తెలంగాణ టాపర్ 55 ర్యాంక్. ప్రస్తుతం మన పోలీస్ అకాడమీలో డిఎస్పీగా ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి అబ్బాయి దైనంపల్లి ప్రవీణ్ అని, ఆయన కూడా మన తెలంగాణ ములుగు డిస్టిక్ అబ్బాయి, ఆయన కూడా 793 ర్యాంక్స్ వచ్చినాయి. ఈ దానితో పాటు ఇంకో ఒక 15 మెంబర్స్కి వాళ్ళకి నేను ఇంటర్వ్యూ కోసం తెలంగాణ సంబంధి గైడెన్స్ ఇవ్వడం జరిగినాయి. మన పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్ర సంబంధి ఈ జెను జస్వంత్ చంద్ర, ఈయన ఆల్రెడీ ఐపీఎస్లో ఉన్న ఈ సంవత్సరం అక్కడ ఆంధ్ర టాపర్, ఆయన 23rd ర్యాంక్ వచ్చినాయి. ఆయన కూడా గత 4-5 ఇయర్స్ నుంచి నా దగ్గర ఈ ఇంటర్వ్యూ కోసం గైడెన్స్ కోసం వస్తున్నారు ఆయన. తర్వాత మన మొత్తం ఈ అన్నీ చూస్తే అది 958లో 300 ర్యాంక్ రావడం అది నాకు ఫస్ట్ టైం. ఇది చాలా అదృష్టం. అంతకుముందు 215 కానీ 20 అలాంటి అది మొత్తం స్కోర్ ఉంది. ఈ సంవత్సరం 300 స్కోర్ దాటారు అని చాలా సంతృప్తి ఉంది. నాతో పాటు నా మెంటర్స్ నాతో హెల్ప్ చేస్తున్నారు. మా టీంలో ఉన్న మన డాక్టర్ వివేక్ కుల్కర్ణి అని జ్ఞానప్రబోధిని సంస్థ అది పుణే. తర్వాత డాక్టర్ శైలేంద్ర దేవళంకర్ అని ఆయన ఇంటర్నేషనల్ రిలేషన్ ఎక్స్పర్ట్. తర్వాత నితీష్ పాటోదే అని ఈయన కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ అహ్మదాబాద్లో పనిచేస్తున్నారు. సుప్రియ దేవస్థలి అని అమ్మాయి ఢిల్లీలో ఇండియన్ సివిల్ అకౌంట్. తర్వాత శుభం అగర్వాల్ అని ఈయన విద్యాపీఠ్ క్లాసెస్ అని అంబాలా పంజాబ్లో ఉన్నారు. ఇలాంటి అంతా మనం ఆన్లైన్గా ఈ పిల్లలకు సివిల్స్ ఎవరు మెయిన్స్ క్వాలిఫై అవుతున్నారు వాళ్ళకి ఇది ఆన్లైన్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఎవరి దగ్గర మనం తీసుకోవట్లేదు. మనకు కూడా మన సమాజం కొరకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతని గుర్తించి మనము పిల్లలకు హెల్ప్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ స్టేజ్లో మంచి రిజల్ట్ వస్తే మాకు కూడా చాలా సంతోషం. అది సార్ ముఖ్యంగా చూసినట్టయితే మీరు ఆన్లైన్ వాట్సాప్ ద్వారా కూడా మొత్తం కోచింగ్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అందిస్తుంటారు. అయితే పిల్లలు మీకు అంటే సబ్జెక్ట్ వారుగా వాళ్ళు ఏ సూచనలు అడుగుతుంటారు, మీరు వాళ్ళకు ఆస్పిరెంట్ పర్సన్స్కు ఎలాంటి గైడ్ చేస్తుంటారు? మెయిన్లీ మనం చూస్తే ఈ పిల్లలు ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు వాళ్ళకి వాళ్ళ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అది మన బయోడేటా లాగా ఉంటుంది. దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళకి అక్కడ అడుగుతున్నారు. సో ప్రతి క్యాండిడేట్కి ఆ బయోడేటా చూస్తే
ఆయనకి ఇంటర్వ్యూ బోర్డులో ఏ ఏ క్వశ్చన్స్ అది వాళ్ళు అక్కడ అడగొచ్చు అని, అది మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీద ప్రిపరేషన్ ఉంటుంది. ప్రతి క్యాండిడేట్తో దాదాపు 45 నిమిషాలు మినిమం నేను ఖచ్చితంగా కేటాయిస్తారు. నాకు ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ ప్రస్తుతం అది లా అండ్ ఆర్డర్ డ్యూటీ ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు. మాత్రం ఎర్లీ మార్నింగ్ నుంచి మా ఆఫీస్ వచ్చిన దాకా, తర్వాత సాయంత్రం, తర్వాత మన సండే మన హాలిడే ఎప్పుడైనా ఉంటే ఆ టైం మొత్తం ఈ ఇంటర్వ్యూ పీరియడ్లో 3-4 మంత్స్ ఈ పిల్లల కోసం నేను కేటాయిస్తున్నారు. ఆస్పిరెంట్ పర్సన్స్కి మీరు ఎలాంటి మంత్ర అంటే ఎలాంటి మార్గదర్శక వహించారు, డైరెక్షన్స్ ఇచ్చారు? ఇప్పుడు ఆస్పిరెంట్కి ఒకటి మాట చెప్పాలైతే, ఈ ఎగ్జామ్కి మీరు ఫోకస్గా స్టడీ చేయాలా. స్మార్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, హార్డ్ వర్క్ కాదు. గత 10 సంవత్సరం మన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి మార్కెట్లో, మెయిన్ ఎగ్జామ్ సంబంధి, ప్రిలిమ్ సంబంధి, అది తర్వాత సిలబస్ అనాలిసిస్ చేస్తూ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఆ పక్క అనాలిసిస్ చేస్తూ మీరు స్మార్ట్గా స్టడీ చేయండి. అండ్ పక్క అది మీరు వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ మళ్ళా చదివి మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి పక్క ప్రాపర్గా మీరు ఆన్సర్ రాయండి మెయిన్ ఎగ్జామ్స్లో. ఎందుకంటే రిటర్న్ ఎగ్జామ్ అది 1750 మార్క్స్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ మీద ఎక్కువ డిపెండ్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అది 275 మార్క్స్. ఇంటర్వ్యూ మీద అంత పెద్ద ఉండదు. ఇంటర్వ్యూలో ఒక 5-10 మార్క్స్ ఇక్కడ ఉంటుంది. మాత్రం మెయిన్ రిటర్న్ ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ర్యాంక్ పక్క వస్తుంది. కాబట్టి మీరు రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలా. ఈ స్మార్ట్ వర్క్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అని నా కోరిక. సార్, సోషల్ మీడియా అదేవిధంగా మొబైల్ ఫోన్ డిస్ట్రాక్షన్స్ ఉన్నటువంటి క్రమంలో ఎలా ఫోకస్ పెట్టారు? ఇప్పుడు సోషల్ మీడియా నేను నిజంగా చెప్పాలైతే లాస్ట్ 10-11 ఇయర్స్ నుంచి ఇదే వాట్సాప్ని వాడి ఇప్పటిదాకా 2500 సెలెక్ట్ అయినారు ఐఏఎస్ ఐపీఎస్గా. కాబట్టి మీరు టెక్నాలజీ డబుల్ ఏజ్ వెపన్, అది మీరు ఎలా వాడాలో మీ చేతిలో ఉంటుంది. రోజుకి న్యూస్ పేపర్స్ కావచ్చు, రోజుకి ఎడిటోరియల్స్ కావచ్చు, మంచి ఆర్టికల్స్ అది మీరు ఆన్లైన్ చదవండి. తర్వాత మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మళ్ళీ సాయంత్రం 1 hour 2 hours మీరు ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ మీ ఉండదు, అప్పుడు మీరు మళ్ళీ ఫోన్ మీరు వాడితే నో ప్రాబ్లం. అది సార్, మీరు మొదటి అటెంప్ట్లోనే యూపీఎస్ సెలెక్ట్ అయ్యారా? ఒకటి. రెండోది, మీరు కాకి దుస్తులు వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్? నేను సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్గా నాది ఎంపిక అయింది. యాక్చువల్లీ ముందు నుంచి నాది ఐఏఎస్ అది మనసులో ఉంది. ఐఏఎస్ కోసం నేను మళ్ళీ ఎగ్జామ్ రాశారు, మాత్రం ఐఏఎస్ నాకు రాలే. మాత్రం ఈరోజు ఐపీఎస్ వచ్చిన వల్ల ఇప్పటిదాకా లాస్ట్ 30 సంవత్సరంలో నేను ప్రజలతో మమేకమై మణిపూర్ రాజ్యం కానీ మణిపూర్ రాష్ట్రంలో, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో, తర్వాత ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరం 3 ప్రెసిడెంట్స్ మెడల్స్ వచ్చినాయి. ప్రెసిడెంట్ ఇండియా అది గ్యాలంటరీ మెడల్ 2004లో, 2011లో మన పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, 2022లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్ సర్వీస్. ఈ 3 ప్రెసిడెంట్ మెడల్తో పాటు తర్వాత అమెరికా రాష్ట్రం నుంచి 2017లో ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ రిపోర్ట్ హీరో అవార్డు కూడా నేను హ్యూమన్ ట్రాఫికింగ్లో ఏమైనా పని చేశారు, మంచి సేవలు అందించారు, దాని గురించి గుర్తింపుగా ఆ మెడల్ వచ్చినాయి. తర్వాత లాస్ట్ ఇయర్ అది మహారాష్ట్రలో ఉన్న డివై పాటిల్ యూనివర్సిటీ ద్వారా ఆనరీ డాక్టరేట్ కూడా వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. సార్, మిమ్మల్ని యూపీఎస్సీ ఆస్పిరెంట్ పర్సన్స్ ఓ వైపున వాట్సాప్ గురువుగా పిలుస్తుంటారు, ఓ వైపున చూసినట్టయితే ఒక మెంటర్గా మిమ్మల్ని పిలుస్తుంటారు. ఇలాంటి మీకు ఎలా అనిపిస్తుంటారు సార్? ఇలాంటి ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, వాట్సాప్ అంటే అది వాట్సాప్ యూనివర్సిటీ కూడా కొంతమంది అంటారు, అది ఓకే, ఈ డబుల్ ఏజ్ వెపన్ అని. కాబట్టి మీరు ఎట్లా వినియోగిస్తారు అది ఇంపార్టెంట్. అది ఈ వాట్సాప్ని మీరు సరైన వాడాల పక్క. అది ఎవ్రీథింగ్ మన వాట్సాప్లో వచ్చిన ప్రతిది మాట నిజం ఉండదు, మీరు వెరిఫై చేయాలా పక్క అది. తర్వాత మీరు సోషల్ మీడియాలో కూడా ఏమేమైనా పోస్ట్ మీరు పెడుతున్నారు అది కూడా కరెక్ట్ ఉందా కాదా అని పక్కా మీరు క్రాస్ చెక్ చేయండి ముందుగా, తర్వాత మీరు షేర్ చేయండి. మీ బాధ్యత సమాజంలో ఏముంది, ప్రతి పౌరుడు వాళ్ళు ఆ బాధ్యత పక్కా గుర్తించాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. ఇది యూపీఎస్సీ సంబంధించినటువంటి ఆస్పిరెంట్ పర్సన్స్కి చాలా వరకు గైడ్ చేస్తుంటారు ఆయన మెంటర్ గాను. అదేవిధంగా యూపీఎస్ పర్సన్కి ఒక సివిల్స్ గురువుగా సీనియర్ ఐపీఎస్ అధికారి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సూచనలు ఎన్నో చేశారు. వాటన్నిటిని కూడా తప్పక పాటించాలని కూడా ఆయన కూడా ఆస్పిరెంట్ పర్సన్స్కి సివిల్ సెలెక్టర్స్ అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మధుతో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.